నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. రీసెంట్‌గా అవార్డుల పంట స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గద్దర్ అవార్డ్స్ ఈ సంవత్సరం మొట్టమొదటిగా ప్రారంభం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ అవార్డ్స్‌ను 17 విభాగాలలో విభజించారు. ఇవన్నిటిని జ్యూరీ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రతిపాదనను వివరించారు. అంటే ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయి, ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందనేటివి మొత్తం ఒక కమిటీ సభ్యుల నిర్ణయంతోనే ఇదంతా జరుగుతుంది. సో, దీనిలో నిర్మాత 'దిల్ రాజు' గావచ్చు, తర్వాత తనికెళ్ళ భరణి, మణిశర్మ, నటి రోజా ఉన్నారు. సో, ఇలా కొంతమంది వీళ్ళందరూ కలిసి కొన్ని కొన్ని సినిమాలు అంటే ఏవి మంచిగా పెర్ఫార్మెన్స్ చేసినాయి, దాంట్లో నటించినటువంటి నటులు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు, దాంట్లో ప్రతీదీ అంటే లైట్ మ్యాన్ దగ్గర నుండి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి నటుడికి గాని, ప్రతి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు గాని ఈ అవార్డు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద మామూలుగా ఇప్పుడు హీరోలకు నంది అవార్డులు గాని, లేదు అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటివి అవార్డులున్నాయి. కానీ చిన్న 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 క్యారెక్టర్లు, సైడ్ క్యారెక్టర్లు గాని, లేదు అంటే చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకు గాని ఏ అవార్డు లేకపోవడం కొంచెం బాధాకరమే. కానీ ఫస్ట్ టైమ్ మన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద 2025లో ఒక అవార్డును తీసుకొనొచ్చింది. సో, అది కొంచెం ఈ చిన్న చిన్న ఆర్టిస్టులకు కొంచెం బూస్ట్ లాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సో, మొత్తానికైతే మరి అవార్డులైతే ప్రకటించారు. ఎవరెవరికి ఏమేమొచ్చినాయి, ఎన్నొచ్చినాయి, అసలు ఎవరెవరు మంచిగా పెర్ఫార్మెన్స్ చేశారనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య, చిరంజీవి పేర్లు ప్రధానంగా నిలిచాయి. తండేల్ సినిమాలో నటనకు నాగ చైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మరోవైపు తెలుగు సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించారు. 2025లో సెన్సార్ సర్టిఫికేట్ పొందిన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ఎంపిక చేశారు. మొత్తం 17 విభాగాల్లో విజేతలను ప్రకటించగా మార్చి 19న ఉగాది సందర్భంగా అవార్డుల ప్రదానం జరగనుంది. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ ఫిలిం 2025లో ముఖ్యంగా నాగ చైతన్య, చిరంజీవి గారు కొంచెం అట్రాక్షన్‌గా నిలిచారు. ఎందుకంటే నాగ చైతన్య ఉత్తమ నటుడిగా 'తండేల్‌లో అతను చేసినటువంటి పెర్ఫార్మెన్స్‌ను గాని, లేదు అంటే అతను యాక్ట్ చేసినటువంటి ఆ తీరును గాని పరిగణలోకి తీసుకొని ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఇంకొకటి చిరంజీవి గారు సినీ పరిశ్రమల్లో చేసినటువంటి కృషికి గాని, ఆ సేవలకు గాని ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. సో, ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు కొంచెం అట్రాక్షన్‌గా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరానికి గాను తాజాగా ఈ అవార్డుల్ని ప్రకటించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర జ్యూరీ కమిటీ ఈ అవార్డుల కోసం ఎంపిక నిర్వహించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సినీ పరిశ్రమలోనే ఈ క్యారెక్టర్ అంటే ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు గాని, లేదు అంటే హీరోయిన్‌లకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే నంది అవార్డు అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి 2 కలిపి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఎప్పటి నుండో ఉంది. కానీ మన తెలంగాణలో మాత్రం అంటే విడిపోయినప్పటి నుండి మన తెలంగాణ నుండి ఏ ఒక్క అవార్డు గూడా ఇవ్వలేకపోవడం కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే కళాకారులను అంటే ఓన్లీ ఫోక్ సంబంధించినటువంటి కళాకారులను గుర్తించి వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు, లేదు అంటే వాళ్ళకు జీవనాభృతి కింద నెలకింత ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి సినిమాల్లో నటించే కళాకారులకు ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం గాని, లేదు అంటే ఎలాంటి
బూస్టప్ లేకపోయేసరికి కొంచెం బాధాకరంగా అనిపించి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గద్దర్ అవార్డుని తీసుకురావడం కొంచెం మెచ్చుకోదగ్గ విషయమని చెప్పుకోవచ్చు. సో ఇది ఎప్పటి నుండి అంటే జనవరి 1, 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సర్టిఫికేట్ అంటే ఫిలిం సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న సినిమాలలో కేవలం అవే సినిమాలు తీసుకొని దాంట్లో ఎవరైతే ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటీమణిగా, లేదంటే సరే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే, లేదు అంటే దాని ఎడిటింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి 24 ఫ్రేమ్స్కు సంబంధించినటువంటి అందరిని ఉద్దేశించి ఈ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. సో ఈ ఏడాది మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025ని ప్రకటించారు. జ్యూరీ కమిటీ సభ్యులు తుది జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి రోజారమణి, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారంగా ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో రాజు వెడ్స్ రంబాయి మొదటి బహుమతి గెలుచుకుంది. రెండవ ఉత్తమ చిత్రంగా దండోర ఎంపిక కాగా, మూడవ చిత్రంగా వెడ్డి ఫోటోగ్రఫీ నిలిచింది. నటన విభాగంలో ఈసారి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య ఎంపికయ్యారు. ఆయన నటించిన తండేల్ చిత్రంలో నటనకు ఈ పురస్కారం దక్కింది. ఇక ఉత్తమ నటి అవార్డును రష్మిక మందన గెలుచుకుంది. ఆమె నటించిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని పాత్రకు ఈ గౌరవం దక్కింది. అయితే ఇక్కడ చిన్న సినిమాలు లేవు, పెద్ద సినిమాలు లేవు, అన్ని సినిమాలు ఒకటే దగ్గరికి వచ్చేసినాయి. అంటే కేవలం అప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి నంది అవార్డ్స్కి పరిమితం అయ్యేది. చిన్న సినిమాలు కేవలం చిన్న చిన్న అవార్డులకు, లేదు అంటే అంటే కేవలం థియేటర్లో ఆడితే డబ్బులు వస్తే దానికే సరిపెట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అంటే ఈ గద్దర్ అవార్డ్స్ని ప్రతి ఒక్క సినిమాలో నటించినటువంటి నటి కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అవార్డు దక్కాలనే ఉద్దేశంతోనే ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో నాగ చైతన్యకు, రష్మిక మందనాకి, రాజు వెడ్స్ రంబాయి చిత్రానికి కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చిత్రానికి కానీ ఇలా ప్రతి ఒక్క సినిమాను తీసుకొని దాంట్లో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ను తీసుకొని ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ప్రత్యేక పురస్కారాల విభాగంలో ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించారు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు ఇవ్వనున్నారు. అలాగే ప్రముఖ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డులు వరించింది. ప్రజా సమస్యలపై సినిమాలు తీసిన దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాస్కు బిఎన్ రెడ్డి అవార్డు అందజేశారు. ఇక మరో ప్రత్యేక పురస్కారంగా ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డును ప్రకటించారు. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు లభించింది. ఈ పురస్కారాలు తెలుగు సినీ రంగంలో దీర్ఘకాలం సేవలందించిన కళాకారులను గౌరవంగా ఇస్తున్నారు. అయితే దీనిలో ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సింది చిరంజీవి కానీ, జయసుధ కానీ, కమల్ హాసన్కి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క నటునికి సంబంధించినటువంటి అవార్డులు వచ్చాయి. సో ఇది కొంచెం మనం తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదొకటి మేలు. అంటే సినీ కార్మికులకు ఇదొకటి అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఒక గొప్ప ధ్యేయంగానే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అవార్డులు ఇస్తేనే కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు, లేకుంటే ఉన్న వాళ్ళకు కొంత యాక్టింగ్ స్కిల్స్ పెంపొందించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం అవార్డులు వస్తే ఎక్కువ అవకాశాలు వస్తాయనే ఉద్దేశం కొద్దీ మంచిగా యాక్టింగ్ చేసి మంచి సినిమాలు తీయడం, మంచిగా రాయడం, లేకుంటే మంచిగా యాక్టింగ్ చేసుకోవడం, స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఇవన్నీ మంచిగా చేసుకుంటారు. అట్లాంటప్పుడు కొంచెం మన అంటే కలామ బిడ్డలకు కూడా ఇది సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు కూడా కొంచెం మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ను 2025 ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 19, 2026న ఉగాది సందర్భంగా ఘనంగా నిర్వహించినారు. ఆ రోజు విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారుల సమక్షంలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమల ప్రతిభను గుర్తించి గౌరవించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సామాజిక అంశాలు, కళాత్మక విలువలు, వినోదం కలిపిన చిత్రాలను గుర్తించి
ఈ అవార్డులను లక్ష్యంగా చెప్పవచ్చు. తాజాగా అవార్డుల ప్రకటనతో సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్‌ను ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే అంటే ఉగాదికి మార్చి 19న 2026 రోజున ఈ ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందో వాళ్ళకు ప్రదానం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సామాజిక అంశాలను గానీ, కళాత్మక విలువలను గానీ, వినోదం కలిపిన చిత్రాలను ఇవన్నిటిని కలుపుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇంకొకటి ఏంది అంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే. అంటే దీంట్లో ఓన్లీ అవార్డు వచ్చిన సినిమాలే మంచిగున్నాయి. అవార్డు రాలేకపోయినటువంటి సినిమాలు గానీ, లేకుంటే రాలేకపోయినటువంటి దానిలో యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ, లేదంటే చిన్న చిన్న క్యారెక్టర్లు గానీ ఇలా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే మన కళ ఏందో మనకు తెలుసు. మన ప్రతిభ ఏందో మనకు తెలుసు. సో, ఎనీవేస్ ఏదైనా గూడా మన అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో మనమేందో అందరికి తెలిసేలాగా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది కేవలం ఒక అవార్డే. అంటే నీ ప్రతిభను ఈ సినిమా వరకే గుర్తించిందే తప్ప, ప్రతి సినిమాలో ఇలాగే నీ యాక్టింగ్ ఉండాలి, లేకుంటే ఇలాగే చెయ్యాలి అన్నట్టయితే కాదు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే ఇంకొక సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. సో, ఆ క్యారెక్టర్‌కు తగ్గ నటన దానికి చెయ్యాలే తప్ప దీంట్లో ఉన్నట్టు అంటే దీంట్లో నటించినట్టు దాంట్లో నటిస్తే అది వర్కౌట్ గాదు. సో, ఏది ఏమైనా ఇప్పుడు అవార్డులైతే ఎవరెవరు గెలుచుకున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. మరి రాని వాళ్ళకి గూడా డిసప్పాయింట్ కాకుండా మంచిగా నటిస్తూ మరిన్ని అంటే మీరు ఇంకొకసారి అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. దయచేసి దీనిలో డిసప్పాయింట్ అయితే కావద్దు. ఎందుకంటే ఈ అవార్డులు ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాయి. అప్పుడు మీ స్కిల్స్‌ను పెంచుకొని అప్పుడు మీ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.